దేవునికి స్తోత్రం. ఏదైనా న్యాయాధిపతి అయిన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా మాత్రం వానిని నడిపించెను. ద్వితీయోపదేశకాండం 32:12. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన కృపను బట్టి మనం సజీవులుగా ఉండి ఆయన మహింపరిచి, ఆయన నామను ఘనపరిచి, ఆయన యొక్క శుభవాగ్దానం మనం పొందుకునే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నడిపించే దేవుడు, నడిపే నాయకుడు, నడిపించు నానావా అని ప్రతిదినము మనం ప్రార్థిద్దాం, కొనియాడదాం. ప్రభు వ్యక్తిగతంగా ప్రతి వారిని నడిపించున్నాడు. ప్రవర్తక ఏలియా జీవితంలో ఆయన ఆసక్తిని వ్యక్తపరిచాను. కాకి ద్వారా ఆహారం పంపాను. నీటి కొరకు ఏలియా ఇబ్బంది పడలేదు. తరువాత కాలమందు సారేపతను విధవరాలి ద్వారా ఏలియాను పోషించాను. ఈరోజు దేవాదేవుని బిడ్డలారా, మిమ్మల్ని నన్ను పోషించే గొప్ప దేవుడు, నడిపించే నాయకుడు, కైన మన జీవితంలో విజయవంతమైన కార్యం చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నడిపించు నానావా అని ప్రతిదినం మనం ప్రార్థించుదాం, ఆయన కొనియాడదాం. ప్రభు తప్పకుండా మన జీవితంలో విజయవంతమైన కార్యం చేసే గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా నడిపించున్నాడు. మీ కుటుంబం అంతటినీ నడిపించుటకును కాపాడుటకును శక్తిమంతుడని నమ్మికతో ఆయన ప్రార్థించండి. ఆయన నాహు ఇంటి వారిని వాడిలోనికి నడిపించాడు. కొర్నేలు ఇంటి వారిని రక్షణ ఆత్మాభిషేకంలోనికి నడిపించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అద్భుత రీతిలో ఆయన నడిపించగల గొప్ప దేవుడు. మీ కుటుంబం అంతటిని నడిపించే దేవుడు, మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని రక్షించి విజయవంతమైన కార్యం చేసే శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. కైనా ఆత్మాభిషేకంలోనికి మనల్ని నడిపించే గొప్ప దేవుడు. ఐగుప్తును విడిచిన తన ప్రజలను 40 సంవత్సరంలో అరణ్య ప్రయాణం అంతటిలో నడిపించాడు. బయలుదేరిన పురుషుల సంఖ్య 6 లక్షలు, భార్యా బిడ్డలు వృద్ధులు మొత్తం 20 లక్షల మంది ఉండవచ్చని నేను నమ్ముచున్నాను. ఆయనను వారందరికీ ఏది కొదువుగా లేకుండా ఆ దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువారు నడిపించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ఏది కొదువు కాకుండా తక్కువ కాకుండా మీ జీవితంలో విజయవంతంగా ఆయన నడిపించగల గొప్ప దేవుడని నమ్మికతో ఆయనందు నిరీక్షణ విశ్వాసం గురి కలిగి ముందుకు సాగండి. ప్రవర్తక యెషయా ద్వారా ఒక గొప్ప వాగ్దానం మనకి ఇచ్చున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుచుండు నీటి ఓట వలె ఉండదు అని యెషయా గ్రంథం 58:11 గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని పరిశీలించే చేసే దేవుడు, సిగిరింప చేసే దేవుడు. దేవుడు మనకు విజయవంతమైన ప్రతి మేలులు అనుగ్రహించే దేవుడు. దేవుని ఆశ్రయంగా చేసుకున్న ప్రజలు ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. ఆయన నడిపించు నిమిత్తం అప్పగించుకున్న వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, నేడే ఆ ధన్యతకు అప్పగించుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. దేవాదేవుడికి మనం అప్పగించుకుందాం. ఆయన నడిపింపులో మనం ఉందాం. ఆయనే మనల్ని నడిపించాలి. ఆయనే మన నిత్యము నడిపించాలి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపడుదురో వారందరూ దేవుని కుమారులైందురని దేవుడి వాక్యం బోధిస్తుంది. మారు మనసు, నీటి బాప్తిసం, ఆత్మాభిషేకం పొందిన తరువాత ఆత్మచేత నడిపించబడటకు ఎంతో అవసరం. ఆత్మానుసారమైన మన జీవితం మనలను జీవనము సమాధానమైనటువంటి దేవుడి వాక్యాన్ని మనం కోరుకుందాం. దేవాదేవుడికి మహిమార్థంగా, దేవాదేవుడికి ఘనతగా మనం ముందుకు సాగుదాం. దేవుని ఆత్మచేత నడిపించబడదాం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలు మనం జీవిద్దాం. ప్రభు దేవుని బిడ్డలారా, దేవాదేవుడి కృప నీకు గొప్ప ఉపదేశం చేయాలని, నువ్వు నడవలసిన మార్గంలన్నీ ఆయన నీకు బోధించాలని, ఆ దేవాదేవుడు మీ మీద నా మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన చెప్పాలని ఆయన్ని ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. మా నాయకుడా, మా స్నేహితుడా, మా బాధకుడా, మా రక్షకుడా, మా విజయప్రదాత, మా జయప్రదాత, నీకు స్తోత్రాలు. అల్పులము బలహీనము నైనా, తక్కువ వారు, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారమైనాం. దయచేసి నిత్యము మమ్మల్ని నడిపించమని, మా జీవితాలు ధన్యములు చేయమని, శత్రు బలమంతా మాకు విజయం దయచేసి సాతాను బంధకాలు మాకు తెంచి మాకు మేలైన ఘనమైన ప్రతి మీ ఆత్మకార్యాలు మా పట్ల జరిగించమని, యేసు నామములో ఆత్మచేత నిత్యము నడిపించమని, సదామి కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.